రేపు మాకు డ్రెస్సింగ్ ఏరియా తక్కువ అవుతుంది కదా? ఎందుకైతుంది అంటే ఇది తగ్గిస్తుంది కొంచెం తగ్గిన ఎంత కాదు కొద్దిగా ఏమవుతుందంటే సార్ యాక్చువల్లీ ఇది ఎంత మొత్తం ఆ కార్నర్ నుంచి ఇంకెంత 6 ఫీట్లు ఉంది. మనకు 5 ఫీట్లు సరిపోతుంది మనకు. 6 ఫీట్లు ఉంది అంటే 1 ఫీట్ పోతే 5 ఫీట్లు సరిపోతుంది. 2 ఫీట్ల కబోర్డ్ వస్తుంది, 3 ఫీట్లు తిరగడానికి వస్తుంది. హలో సరిపోతుంది. అది ఉత్తరం కూడా వాయువంలో ఉత్తరం కూడా బాత్రూమ్ తగలకూడదు. అన్నా నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇంకా అది బెడ్రూమ్, అది ఇది బెడ్రూమ్ కదా, ఇది కామన్ బాత్రూమ్. అవును అది బాత్రూమ్, అది ఉండొచ్చులే, ఉండొచ్చు. కిందికి వందారు మళ్ళా కింద అవుతుంది ఏమైనా కట్ చేయి. మెట్ల కడుగు కట్ చేయి. అన్న ఇబ్బంది ఏం లేదు, ఏం అవసరం లేదంటే కట్ చేస్తే ఇప్పటికే నువ్వు ముందుకు పోయినావు, మరి అక్కడ కూడా కట్ చేయాలి మరి. ఏం అవసరం లేదు, ఇప్పుడు అది కట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మూత వేసి అక్కడ ఎంత కొంత ఉంటే బ్యాలెన్స్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఎలా ఉంది మన జాగాలోనే ఉంది నాకు స్లాబ్. అంటే ఆనికి మనకి వాటర్ పెట్టట్లేదు. వాడు ఏమంటాడంటే నువ్వు గోడ పెట్టుకుంటే నువ్వు కూడా గోడ పెట్టుకో అంటాడు. నేను కామన్ గోడ పెడతా అంటే ఇంటర్నెట్ మొత్తం మన ఫ్లాట్ మొత్తం కవర్ అయిపోయిందా చూడు. ఇది ఉండొచ్చు అని లెక్కలేక రాదు. ఇది ఇది కంపౌండ్ కూడా కదా, ఇది వద్దంటున్నాడు ఆయన. ఇది పెంచకంటూ లేదు నాకు. తర్వాత తీసేద్దాం, తర్వాత ఇంకా తీసిన ముందు అది పైన తక్కువ చేసిన తర్వాత చేస్తానులే. నీళ్ళు చెట్టు నా మీద పడతాయి అంటున్నాడు ఆయన. మన అవతల ఇంట్లో పడితే వాళ్ళు మెట్లు చూపించి బంద్ చేయి, మళ్ళీ కింద చేస్తాం ఒకటి. తీసేసిన ఏం ప్రాబ్లం లేదు. అన్న దొమ్మ చేసి కాంపౌండ్ బయటికి జరుపుతావా? ఇక నేడా హైదరాబాద్ వస్తాను అట్టనా? పర్లేదు లోడ్